తండ్రి చిత్తానుసారం మనందరి పాపభారం మోస్తూ ప్రభుల వారు శిలువలో పలికిన అమూల్యమైన 7 మాటలు. మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు, వీరిని క్షమించు. తనను హింసించి, ద్వేషించి, దూషించి, అపహసించిన వారిని సైతం క్షమించమని తండ్రికి యేసయ్య విజ్ఞాపన చేస్తున్నాడు. రెండవ మాట, నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. సిలువలో వేలాడదీయబడిన దొంగ యేసయ్య మీద విశ్వాసం ఉంచి, నీవు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో తండ్రి అన్నప్పుడు ఆ దొంగ మారు మనసుకు పరదేశంలో ఉండే బహుమానం యేసయ్య అందించాడు. మూడవ మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. రక్తసిక్తమైన శరీర గాయాలతో ఘోర బాధను భరిస్తూ శిలువమానుపై మేకులతో బంధించబడిన సమయంలో కూడా తల్లి బాధ్యతను శిష్యుడు పినతల్లి కుమారుడైన యోహానుకు అప్పగించి కుమారుని బాధ్యతను నిర్వర్తించాడు. నాలుగో మాట, నా దేవా నా దేవా నన్నెందుకు చేయవిడిచితివి. మనందరి పాపాలు మోస్తూ శిరస్సు శరీరం నలిగిపోతున్న సమయాన పరిశుద్ధాత్ముడైన తండ్రి ఎడబాటుకి యేసయ్య ఆత్మ తల్లడిల్లిపోతూ పాపభారం భరిస్తూ మోస్తూ తండ్రితో పలుకుతున్న మాటలు. ఐదో మాట, నేను దప్పిగొనుచున్నాను. ఎండ వేడిమి తాకిడి, గాయాలపై బాధ, నోరు ఎండిపోతూ పలికే మాట శరీర దాహం ఒకటైతే, మనందరి మారు మనసు రక్షణ కోసం ప్రభువుల వారి ఆత్మదాహం తెలియజేస్తున్నది. ఆరో మాట సమాప్తమైనది. మానవాళిపై దేవుని ఉగ్రతను తప్పించి ఘోర శిల్వ శిక్ష భరించి భూమి మీద శిల్వలో తాను జరిగించవలసిన పని సమాప్తమైందని తండ్రికి ప్రభువుల వారు సెలవిస్తున్నారు. ఏడవ మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. మనందరి పాపాల నిమిత్తం వధించబడిన గొర్రెపిల్ల ప్రభువుల వారు తన చివరి శ్వాస విడుస్తూ యేసయ్య తన ఆత్మని తండ్రికి అప్పగించిన కరుణామయుడు. తరతరాలు మారిన, యుగ యుగాలు మారిన ఆయన ప్రేమ త్యాగం శాశ్వతం శాశ్వతం శాశ్వతం.